తీసుకెళ్ళద్దు. తల్లిదండ్రులు మీ చేతులతో పట్టుకోవాలి. అలలు ఎక్కువగా ఉన్నాయి. సముద్రంలో గుంతలు కూడా ఉన్నాయి. వచ్చినప్పుడు వచ్చిన భక్తులందరూ కూడా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు రామతీర్థం బీచ్ పరిసర ప్రాంతాల్లో చాలామంది సముద్రస్నానం చేస్తే పుణ్యం వస్తుందని చాలామంది వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఒడ్డునే ఉండి మునిగి వెళ్ళాలని మా పోలీసు వారి సూచనలు. మా గౌరవ ఎస్పీ మేడం గారు ఆధ్వర్యంలో, మా డిఎస్పీ గారి పర్యవేక్షణలో బుచ్చిరెడ్డిపాలెం సర్కిల్ సిఏ గారైనటువంటి సురేంద్రబాబు సారు మరియు మా సిబ్బంది, మేము మెరైన్ పోలీసు వారి సహకారంతో స్థానిక మత్స్యకార యువత ఒక 20 మంది స్థానిక మత్స్యకార యువత ఉన్నారు. వాళ్ళందరూ కూడా రామలింగాపురం చెందిన వాళ్ళు. వాళ్ళ సహకారంతో రామతీర్థం బీచ్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఇక్కడ బందోబస్తుగా ఉన్నాము. అదేవిధంగా భక్తులందరికీ విన్నపము, ఎవరు కూడా లోతులకు వెళ్ళొద్దు. సముద్రంలో గుంతలు ఉన్నాయి, సముద్రంలో అలలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా రేపు అమావాస్య రోజు సముద్రంలో హాట్ బోట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా సాధ్యమైనంత వరకు ఒడ్డునే ఉండి సముద్రస్నానం ఆచరించి భక్తులందరూ కూడా సురక్షితంగా వాళ్ళ యొక్క గమ్యస్థానాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. గౌరవనీయులైన మెరైన్ ఐజీ గారి ఉత్తర్వుల ప్రకారం ఇసుకపల్లి మెరైన్ సిఐ గారు మరియు మా సిబ్బంది అందరం కలిసి లా అండ్ ఆర్డర్ విడవల ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అందరం భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కళ్ళు సముద్ర స్నానాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల పిల్లల్ని జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవాలి. సముద్రం బాగా పోటుగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని స్నానాలు చేసుకొని భక్తులందరూ క్షేమంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. సో వాళ్ళ తరఫున మేమందరం కూడా అక్కడ బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ జరగకుండా చూసుకుంటాం.